అందరికీ నమస్కారం. పులివెందులలో మళ్ళీ ఎలక్షన్. జగన్ ఎమ్మెల్యేకి రాజీనామా. ఈ విషయాలను తెలుసుకోవాలంటే గనుక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటో లైక్ అండ్ కామెంట్ చేయండి. అప్పుడే నాకు ఇంకా బూస్ట్‌గా అనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు పడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. అయితే ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు ఆటోమేటిక్‌గా పడుతుందని, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. అయితే ఇక్కడ ఓ నిబంధన వర్తిస్తుందని ఆయన చెప్పారు. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకొని గైహాజరు కావచ్చు. ఎలాంటి అనుమతి లేకుండా, సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యులపై అనర్హత వేటు వేయవచ్చని ఆయన ప్రకటించారు. వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన తన వ్యూహం మార్చుకున్నారని, అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఆయన రావాలని తన వాదన వినిపించుకోవాలని రఘురామ్ అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే అసెంబ్లీకి వెళ్లారా? అయితే ఆ తర్వాత వెళ్ళలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. అదేవిధంగా దాంతో అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలుగా వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వేధిస్తున్నారని జగన్ అంటున్నారు. తాను తప్ప మరో పార్టీ ప్రతిపక్షం లేదని అలాంటప్పుడు తాను ప్రతిపక్షం కాకుండా మరేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతిపక్షం కాదని ఎవరన్నారని, ప్రధాన ప్రతిపక్ష హోదా మాత్రం ప్రజలు ఇవ్వలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి హాజరవుతారే అని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నెలలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జగన్ జగన్ లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఈ ప్రచారం ఊపందుకుంది. తాజాగా ఆయన విజయవాడకు వచ్చారు. ఈ అంశంపై ఎమ్మెల్యేలకు ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది. వైసీపీ సోషల్ మీడియా మాత్రం ప్రచారం చేస్తోంది. ఒకవేళ అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో పులివెందులు సీటు కోసం కూడా పోరాడాల్సి వస్తుంది. ఇప్పటికే అక్కడ నీటి సంఘం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయారు. ఇది చాలా రిస్క్ అవుతుందని అనుకుంటున్నారు. జగన్ రిస్క్ లేకుండా 1, 2 రోజుల్లో సభకు హాజరై ఆ తర్వాత మరో 2, 3 సెక్షన్లు రాకుండా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వచ్చేది లేదని జగన్ ప్రకటించారు. హోదా ఇవ్వకపోవడం అధికారిక ఓటమి తప్పని తనను అను తనను అవమానిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు అనర్హత వేటు భయంతో అసెంబ్లీకి వెళ్తే ఎగతాళి చేస్తారని, అనర్హత వేటు వేసినా సరే అసెంబ్లీకి వెళ్లేది లేదని ఆయన పట్టుబట్టే అవకాశం ఉందంటున్నారు. అసెంబ్లీకి వెళ్ళడం లేదని అందరిపై అనర్హత వేటు వేస్తే అదేదో దేశవ్యాప్ దేశవ్యాప్త చర్చ అవుతుందని, అలాంటిది జరగాలని ఆయన కోరుకుంటున్నారని అంటున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.